హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా తమిళ్‌లో ఒక మంచి కామెడీ అండ్ థ్రిల్లర్ డ్రామా కాన్సెప్ట్‌తో వచ్చిన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'డ్రాగన్' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అండ్ ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన రాఘవన్‌ని చూపిస్తారు. రాఘవన్ చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్. చదువులో ఫస్ట్. అందుకే 12థ్ స్టాండర్డ్‌లో 96%తో పాస్ అవ్వడం వల్ల తనకి గోల్డ్ మెడల్ ఇచ్చి టీచర్స్ అందరూ అభినందిస్తారు. దాంతో రాఘవన్ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత రాఘవన్ తన క్లాస్‌మేట్ అయిన అంజన అనే అమ్మాయి దగ్గరికి వెళ్లి తనతో కంప్యూటర్ సైన్స్‌లో గోల్డ్ మెడల్, ఇంకా ఏజీఎస్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఫ్రీ సీట్ వచ్చింది. అందుకే ఇప్పటికైనా నా మనసులో ఉన్న విషయం నీకు చెప్పాలి అనుకుంటున్నా. ఇంకా లైఫ్‌లో నేను బాగా సెటిల్ అయ్యి నిన్ను బాగా చూసుకోగలను అనే నమ్మకం నాకు వచ్చింది. ఐ లవ్ యూ అంజనా అని చెప్పగా అది విన్న అంజనా మాత్రం నాకు నీ మీద అలాంటి ఫీలింగ్స్ లేదు రాఘవన్. నువ్వు చాలా మంచివాడివి. బాగా చదువుతావు. సైలెంట్‌గా ఉంటావు నిజమే కానీ నీలాంటి వాడు నాకు వద్దు. నాకు బ్యాడ్ బాయ్స్ అంటేనే ఇష్టం. ఎందుకంటే అలాంటి వాడితో కాలేజీకి వెళ్ళినప్పుడే మాకు ఒక పొగరు ఉంటుంది కదా! ఆ ర్యాంబోని చూడు తనంటే నాకు చాలా ఇష్టం అనగా అది విన్న రాఘవన్ వాడు 3 సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయ్యాడు. వాడికి అన్ని చెడ్డ అలవాట్లు ఉన్నాయి. వాడెలా నచ్చాడు అని అడగ్గా దానికి తను అలాంటి వారినే అమ్మాయిలు ఇష్టపడతారు అని చెప్తుంది. అంజన చెప్పింది విన్న రాఘవన్ అదే విషయం తన ఫ్రెండ్‌కి చెప్పి ఫీల్ అయ్యి అమ్మాయిలకి అలాంటి బ్యాడ్ బాయ్సే ఇష్టమంటే నేను కూడా బ్యాడ్ బాయ్‌గానే మారతానురా. ఇక మీదట నా పేరు డి రాఘవన్ కాదు ఫైర్ ఉన్న డ్రాగన్ అంటాడు. సీన్ కట్ చేస్తే స్టోరీ ప్రెజెంట్‌లో ఏజీఎస్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఈరోజు ఫ్రెషర్స్ డే అవ్వటంతో కాలేజీ ప్రిన్సిపల్ మోహన్ బాబు అక్కడి స్టూడెంట్స్‌తో మాట్లాడుతూ ఏజీఎస్ డొనేషన్ ఫ్రీ కాలేజ్ 12థ్‌లో కష్టపడి చదివి 95% తెచ్చుకున్న వారికే ఈ కాలేజీలో సీట్ దొరుకుతుంది. ఇక్కడ ఉన్న మీ అందరు స్టూడెంట్స్ కూడా ఇప్పుడు అలా వచ్చిన వారే. ఫ్రెషర్స్ డే రోజు కాలేజీ వదిలి వెళ్ళిపోయిన సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ గురించే మాట్లాడుకుంటాం. ఎందుకంటే అది మిగతా స్టూడెంట్స్‌కి ఇన్స్పైరింగ్ స్టోరీ అవుతుంది కాబట్టి. కానీ నేను అలా చెయ్యట్లేదు. మన కాలేజ్‌లో బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ స్టూడెంట్ గురించి మీకు చెప్పబోతున్నా. ఎందుకంటే వాడి గురించి తెలిసాక వాడిలా మీరు ఎందుకు ఉండకూడదు అని అర్థమవుతుంది. 96%తో ఈ కాలేజీలోకి వచ్చి 48 సప్లీస్‌తో బయటికి వెళ్ళిన ఆ ఫెయిల్యూర్ గాడి పేరు రాఘవన్ అని చెప్తాడు. నిజానికి అంజనా చెప్పింది విన్న తర్వాత రాఘవన్ ఒక బ్యాడ్ బాయ్ లాగే ఉండాలి అని ఏజీఎస్ కాలేజీలోకి వచ్చి అలాగే ఉంటాడు. ఇంకా ఇక్కడే రాఘవన్ అండ్ కీర్తి ఒకరికొకరు నచ్చి ప్రేమలో ఉంటారు. రాఘవన్ ఏజీఎస్ కాలేజీలో జాయిన్ అయ్యాక ఒక్క రోజు కూడా ఒక్క బుక్ కూడా చదివి ఉండడు. అందుకే 43 సప్లీస్ ఉంటాయి. ఇలా ఉండగా రాఘవన్ ఫైనల్ ఇయర్‌లో ఉన్నప్పుడు తమ కాలేజీలో జరుగుతున్న ఫ్రెషర్స్ పార్టీ దగ్గరికి పక్క కాలేజీ స్టూడెంట్స్ వచ్చి గొడవ చేస్తున్నారు అని రాఘవన్‌కి తన ఫ్రెండ్ చెప్పగా రాఘవన్ అక్కడికి వెళ్ళబోతాడు. అయితే కీర్తి తనతో ఇప్పటికే నీ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఇంకోసారి ప్రిన్సిపల్‌కి దొరికితే సస్పెండ్ చేస్తాడు అని చెప్పినా సరే వినకుండా రాఘవన్ వెళ్ళి పక్క కాలేజీ స్టూడెంట్స్‌తో గొడవ పడి వారిని బాగా కొడతాడు. ఇంకా ఈ విషయం కాస్త ప్రిన్సిపల్ మోహన్ బాబుకి తెలిసి రాఘవన్‌ని నిజంగానే సస్పెండ్ చేసి కాలేజీ నుండి వెళ్ళిపోమనగా రాఘవన్ తనకి ఉన్న యాటిట్యూడ్‌తో అక్కడి నుండి వెళ్ళబోతాడు. కానీ రాఘవన్ ఫ్రెండ్స్ అందరూ ప్రిన్సిపల్‌ని రిక్వెస్ట్ చేయడంతో ప్రిన్సిపల్ తనని సస్పెండ్ చేయకూడదు అంటే తను ఇప్పటి నుండి 3 నెలలు కాలేజీకి చివరి రోజు దాకా క్లాసెస్‌కి అటెండ్ అవ్వాలి. తనకి ఉన్న సప్లీస్ అన్ని క్లియర్ చేయాలి అని కండిషన్ పెడతాడు. అయితే అది విన్న రాఘవన్ మాత్రం నవ్వి ఈ డ్రాగన్ మీ రూల్స్ ఏవి ఫాలో అవ్వడు. 48 సప్లీస్‌తో కాలేజీ నుండి బయటికి వెళ్ళే మొదటి స్టూడెంట్‌గా నేనే నిలిచిపోతాను అని కీర్తి వద్దు అని చెప్తున్నా సరే రాఘవన్ అక్కడ నుండి వెళ్ళిపోయి ఉంటాడు. అలా ప్రిన్సిపల్ స్టూడెంట్స్‌కి జరిగిందంతా చెప్పి ఈ ఇంజినీరింగ్ డిగ్రీ కష్టపడి చదివి తీసుకుంటేనే మీ జీవితం సక్సెస్ఫుల్‌గా ఉంటుంది. కానీ వీడిలా ఓవర్ యాక్షన్ చేస్తే కాలేజీలో హీరోలా పొగరుగా ఉంటారు కానీ ఒక్కసారి కాలేజీ నుండి బయటికి వెళ్తే ఒక్క కుక్క కూడా మిమ్మల్ని పట్టించుకోదు. ఇంకా చాయిస్ మీదే అని చెప్తాడు. అప్పుడే ఒక స్టూడెంట్ లేచి ఇప్పుడు ఈ రాఘవన్ ఏం చేస్తున్నాడు సార్ అని అడగ్గా దానికి ప్రిన్సిపల్ వాడేమైనా 48 సప్లీస్‌తో అమెరికా వెళ్తాడా ఏంటి? ఇక్కడే రోడ్లపై ఖాళీగా తిరుగుతూ ఉండొచ్చు అంటాడు. సీన్ కట్ చేస్తే రాఘవన్‌ని చూపిస్తారు. రాఘవన్ ఉదయాన్నే నీట్‌గా రెడీ అయ్యి తన పేరెంట్స్‌తో జాబ్‌కి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే నిజానికి రాఘవన్ ఇంజినీరింగ్ కాలేజ్ నుండి బయటికి వచ్చాక తన పేరెంట్స్‌కి తను ఇంజినీరింగ్ పాస్ అయ్యాను అని, క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను అని, 20,000 జీతమని, తన ఇంజినీరింగ్ డిగ్రీ సర్టిఫికేట్ తను పనిచేసే కంపెనీ దగ్గర ఉంది. అగ్రిమెంట్ ప్రకారం తను ఎక్కువ శాలరీ వచ్చే జాబ్ ఆఫర్ వచ్చినా సరే 2 సంవత్సరాల దాకా ఇదే కంపెనీలో పనిచేయాలని చెప్తూ ప్రతిరోజు ఉదయాన్నే జాబ్‌కి అని చెప్పి తన ఫ్రెండ్స్ ఫ్లాట్‌కి వెళ్తాడు. తన ఫ్రెండ్స్ అందరూ చిన్న చిన్న జాబ్స్ చేస్తూ ఉదయం వెళ్ళి సాయంత్రం ఫ్లాట్‌కి వస్తారు. ఇంకా రాఘవన్ ఉదయం నుండి సాయంత్రం దాకా వారి ఫ్లాట్‌లోనే ఉంటూ టీవీ చూస్తూ, ఫోన్ చూస్తూ టైం పాస్ చేస్తూ ఉంటాడు. ఇంకా కీర్తికి ఫోన్ చేసి
చేసి ఆఫ్టర్‌నూన్ ఫుడ్ కూడా తనతోనే ఆర్డర్ పెట్టించుకొని తింటూ ఉంటాడు. ఇంకా రాఘవన్‌కి సాలరీ ఎలా వస్తుంది అంటే తన ఫ్రెండ్స్ అందరితో మంత్ ఎండింగ్‌లో డబ్బు ఇప్పించుకొని అది తన సాలరీ అని తన పేరెంట్స్‌కి ఇచ్చి మళ్ళీ తనకి ఖర్చులు ఉన్నాయని చెప్పి ఆ మొత్తం డబ్బు తిరిగి ఇప్పించుకొని తన ఫ్రెండ్స్‌కి తిరిగి ఇచ్చేస్తూ ఉంటాడు. ఇంకా తన బైక్ ఖర్చుల కోసం తన ఫాదర్ దగ్గర ఎక్స్‌ట్రా 4,000 ఇప్పించుకుంటూ ఉంటాడు. తన పేరెంట్స్ కూడా తమ కొడుకు జాబ్ చేస్తున్నాడు అని తను ఏం చెప్పినా సరే నమ్ముతూ తనని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. అలా 2 సంవత్సరాలు గడిచిపోతాయి. ఒకరోజు రాఘవంతో తన ఫ్రెండ్స్ ఇలా ఖాళీగా ఉండే బదులు నువ్వు కూడా ఏదో ఒక జాబ్‌లో జాయిన్ అవ్వచ్చు కదరా అని అడగ్గా దానికి రాఘవన్ ఈ 10, 15,000 సాలరీల జాబ్‌లకి నేను వెళ్ళను. నేను ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌నిరా వెళ్తే హై ప్రొఫైల్ జాబ్‌కే వెళ్తాను అంటాడు. దానికి తన ఫ్రెండ్ రే 48 సప్లీస్ క్లియర్ చేస్తేనేరా నువ్వు ఇంజినీర్‌వి అప్పటిదాకా నువ్వు 12 తేరా అంటాడు. కానీ రాఘవన్ వారి మాటలు పట్టించుకోడు. నెక్స్ట్ సీన్‌లో ఒక రోజు రాత్రి కీర్తి రాఘవన్‌కి ఫోన్ చేసి కలవాలి అని చెప్పడంతో రాఘవన్ వెళ్లి కీర్తిని కలుస్తాడు. అప్పుడే కీర్తి రాఘవన్‌తో ఈరోజు మా నాన్న నా కోసం మరొక పెళ్లి సంబంధం తీసుకుని వచ్చాడు అని చెప్పగా దానికి రాఘవన్ మీ నాన్నకి ఇంకో పని లేదా అయినా ఈసారి ఏం చెప్పి రిజెక్ట్ చేశావు అంటాడు. దానికి కీర్తి తన పేరు దీపక్, వారిది వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, తను ఢిల్లీ యూనివర్సిటీలో మ్యాథ్స్ ప్రొఫెసర్గా జాబ్ చేస్తున్నాడు, మంత్లీ 1,00,000 శాలరీ, ఈ సంబంధం నో చెప్పడానికి రీజనే లేదు, అందుకే ఆలోచించి చెప్తాను అని చెప్పాను అనగా అది విన్న రాఘవన్ షాక్ అయ్యి కోపంతో 6 సంవత్సరాల ప్రేమ మనది, ఇప్పుడు మంచి జాబ్ ఉన్నవాడు దొరకగానే నన్ను వదిలించుకోవాలి అనుకుంటున్నావా అని చెప్పి చాలా సీరియస్ అవుతాడు. దానికి కీర్తి 2 సంవత్సరాలుగా ఒక్క జాబ్కి కూడా వెళ్లకుండా ఖాళీగా ఉంటున్నావు, నీలాంటి వాడిని ఇంకా నమ్మి నీతోనే ఉండమంటావా అంటుంది. అది విన్న రాఘవన్ మరి కాలేజీలో నువ్వే కదా నా వెనకాల కుక్కలా తిరిగావు, ప్రపోజ్ చేశావు ఎందుకు అని అడగ్గా దానికి కీర్తి ఎమోషనల్ అయ్యి నేనే నీకు ప్రపోజ్ చేశా, ఆ కాలేజ్ టైంలో నా ఏజ్‌కి మెచ్యూరిటీకి నీలాంటి వాడే కావాలి అనిపించింది, కానీ కాలేజ్ నుండి బయటికి వచ్చాక నీలాంటి వారిని లవర్‌గా మాత్రమే చూడగలమని లైఫ్ పార్ట్నర్‌గా చూడలేమని అర్థమయ్యింది. ఎందుకంటే నువ్వొక ఫెయిల్యూర్‌వి, నీతో బ్రతికితే నా లైఫ్ కూడా ఫెయిల్యూర్ అవుతుంది అని నా భయం అని ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అదంతా విన్న రాఘవన్ కూడా చాలా ఎమోషనల్ అవుతాడు. తను కీర్తితో ఉన్న మెమరీస్ అన్ని గుర్తు చేసుకొని చాలా ఫీల్ అవుతాడు. సీన్ కట్ చేస్తే రాఘవన్ జరిగిందంతా తన ఫ్రెండ్స్‌కి చెప్పగా వాళ్ళు రాఘవన్‌కి ధైర్యం చెప్తారు. అలా కొన్ని రోజులు రాఘవన్ అదే ఆలోచిస్తూ కీర్తి పెళ్లి వీడియో చూసి మరింత బాధపడతాడు. అయితే బాగా ఆలోచించిన రాఘవన్ కీర్తి తనని ఒక ఫెయిల్యూర్ అని వదిలేసింది కాబట్టి తను లైఫ్‌లో ఎలాగైనా సక్సెస్ కావాలి అని కీర్తి భర్త కంటే ఎక్కువ శాలరీ తీసుకుని జాబ్ చేయాలని ఫిక్స్ అవుతాడు. అయితే దానికోసం రాఘవన్ తన 48 సప్లీస్ క్లియర్ చేయాలి. దాంతో ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా రాఘవన్‌కి తన ఫ్రెండ్ గౌతమ్ ద్వారా ఒక కన్సల్టెన్సీ గురించి తెలుస్తుంది. అక్కడ వాళ్ళే ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్స్ రెడీ చేసి జాబ్ కూడా ఇప్పిస్తారు అని. గౌతమ్ తనకి 35 సప్లీస్ ఉన్నా సరే ఇప్పుడు ₹1,00,000 శాలరీ వచ్చి జాబ్ చేస్తున్నాను అని చెప్పడంతో అది విన్న రాఘవన్ ఇలా చేయడం తప్పు కదా అనగా దానికి గౌతమ్ తప్పే, కానీ ఒక తప్పు చేయడం వల్ల లైఫే మారిపోతుంది అంటే తప్పు చేయడం తప్పే కాదు అంటాడు. ఇంకేముంది నెక్స్ట్ డే రాఘవన్ వెళ్ళి ఆ కన్సల్టెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ని కలిసి తన గురించి మొత్తం చెప్పి తనకి 1,20,000 జీతం వచ్చే జాబ్ ఇప్పించమని అడగ్గా దానికి రాజేష్ అలాగే చేద్దాం, అయితే ఫేక్ సర్టిఫికేట్స్ రెడీ చేయడానికి మొత్తం కలిపి 10 లక్షలు అవుతుంది, తర్వాత నీ లైఫే మారిపోతుంది అని చెప్తాడు. అది విన్న రాఘవన్కి ఇప్పుడు 10 లక్షలు ఎలా రెడీ చేయాలో అర్థం కాక ఒక ప్లాన్ ఆలోచించి తన పేరెంట్స్తో నాకు ₹1,00,000 జీతం వచ్చే జాబ్ ఆఫర్ వచ్చింది, కానీ ఇప్పుడు నేను 18,000 జాబ్ చేస్తున్న కంపెనీ వారి కాంట్రాక్ట్ ప్రకారం 10 లక్షలు ఇస్తేనే నన్ను మరొక జాబ్కి వెళ్ళనిస్తాను అని చెప్తున్నారు అంటాడు. అది విన్న తన అమ్మ ఇప్పుడు తమ దగ్గర అంత డబ్బు ఎక్కడ ఉంది, ఇప్పటికే మీ నాన్నని చదువు కోసం ఊర్లో ఉన్న పొలాలమ్మి చదివించాడు, ఆ ₹1,00,000 జాబ్ ఏమీ వద్దు, ఇప్పుడు చేసే జాబే చెయ్యి అంటుంది. దాంతో రాఘవన్కి చాలా కోపం వచ్చి వారి మీద సీరియస్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత రాఘవన్ పేరెంట్స్ తనని తిట్టినందుకు బాధపడి రాఘవన్ ఫాదర్ తన భార్యతో మనకు ఉన్నది ఒకే కొడుకు, మనం ఏం చేసినా వాడి కోసమే కదా అని మిగిలిన పొలాన్ని కూడా అమ్మి రాఘవన్కి డబ్బు ఇస్తారు. నెక్స్ట్ సీన్లో అలా రాఘవన్ ఆ డబ్బు కన్సల్టెన్సీలో కట్టి ప్రాసెస్ ప్రకారం ఫేక్ సర్టిఫికేట్స్ ద్వారా ఫ్రాడ్ ఇంటర్వ్యూ ద్వారా మొత్తానికి రాఘవన్కి లాటరల్ అనే కంపెనీలో ₹1,00,000 శాలరీ వచ్చే జాబ్ దొరుకుతుంది. దాంతో రాఘవన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా జాబ్లో జాయిన్ అయిన కొంతకాలానికే రాఘవన్ తనకు ఉన్న ఇంటెలిజెన్స్ వల్ల కంపెనీలో బెస్ట్ ఎంప్లాయీగా సెలెక్ట్ అవుతాడు. తన శాలరీ కూడా 3 లక్షలకి పెరుగుతుంది. దాంతో ఒక పెద్ద హౌస్ కొంటాడు. అది చూసి తన పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తన పేరెంట్స్కి షష్టి పూర్తి ఫంక్షన్ కూడా చాలా గ్రాండ్గా చేస్తాడు. ఆ ఫంక్షన్కి వచ్చిన వారి ఊరివాడైన రావ్ అనే వ్యక్తి రాఘవన్ కోసం ఒక పెళ్లి సంబంధం చూస్తాడు. అదే విషయం రాఘవన్ అండ్ తన పేరెంట్స్కి చెప్పి ఒకరోజు అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి కూతురు ఇంటికి రమ్మని చెప్పి అడ్రస్ ఇవ్వడంతో రాఘవన్ అండ్ తన పేరెంట్స్ ఆ అడ్రస్కి వెళ్తారు. ఆ ఇంటిని చూడగానే రాఘవన్ పేరెంట్స్ ఈ ఇంటికి తాము సరిపోతామా అనుకుంటారు. ఇంకా ఆ అమ్మాయి పేరు పల్లవి. తన ఫాదర్ పరశురామ్
పరశురామ్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. రాఘవన్ పల్లవిని చూడగానే తనకి బాగా నచ్చేస్తుంది. అయితే పల్లవి మాత్రం తను రాఘవన్తో మాట్లాడాలని చెప్పి తనతో కలిసి ఒక నైట్ మొత్తం ట్రావెల్ చేస్తుంది. అలా రాఘవన్తో మాట్లాడిన తర్వాత పల్లవికి రాఘవన్ క్యారెక్టర్ బాగా నచ్చుతుంది. అప్పుడే రాఘవన్ కూడా కీర్తి గురించి పల్లవికి చెప్తాడు. ఇంకా పల్లవికి కూడా రాఘవన్ నచ్చడంతో అదే విషయం తనకి చెప్తుంది. ఇంకేముంది ఆ రోజు నుండి ఇద్దరు డైలీ కలుస్తూ మరింత క్లోజ్ అవుతారు. ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా జరుగుతుంది. అలా రాఘవన్ లైఫ్ రిచ్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే ఒక రోజు ఉదయం రాఘవన్ కారులో ఆఫీస్కి వెళ్తూ ఉండగా అప్పుడే పల్లవి రాఘవన్కి వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. రాఘవన్ సిగరెట్ తాగడం చూసిన పల్లవి తన కోసం స్మోకింగ్ స్టాప్ చేయమని అడగ్గా రాఘవన్ కారు సిగ్నల్ దగ్గర ఆపి నీ కోసం ఈ రోజు నుండి స్మోకింగ్ స్టాప్ చేస్తున్నాను అని చెప్పి సిగరెట్ని బయటికి విసిరేసి అలా ఆఫీస్కి వెళ్తాడు. అప్పుడే తన బాస్ రాఘవన్ దగ్గరికి వచ్చి ఇంకో 5 నెలల్లో నువ్వు అమెరికా వెళ్ళాలి, ఎందుకంటే నిన్ను అక్కడ మేనేజర్గా ప్రమోట్ చేయబోతున్నామని చెప్పడంతో అది విన్న రాఘవన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆఫీస్లో అందరూ తనకి కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు. అలా రాఘవన్ హ్యాపీగా ఉండగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే అక్కడికి ఏజీఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ వచ్చి రాఘవన్ని కలుస్తాడు. రాఘవన్ తనని చూసి షాక్లో ఉండగా ప్రిన్సిపల్ తనకి తను సిగ్నల్ దగ్గర కారులో నుండి పడేసిన సిగరెట్ పీక చూపిస్తాడు. నిజానికి రాఘవన్ చూసుకోకుండా సిగరెట్ బయటికి విసిరేస్తాడు. అది కాస్త పక్క కారులోనే ఉన్న ప్రిన్సిపల్ మీద పడడంతో రాఘవన్ని చూసిన ప్రిన్సిపల్ షాక్ అయ్యి వీడెలా ఇంత రిచ్ లైఫ్ లీడ్ చేస్తున్నాడని డౌట్ వచ్చి ఎంక్వైరీ చేయగా రాఘవన్ ఫేక్ సర్టిఫికెట్స్ గురించి తెలిసే అలా తనని ఫాలో అవుతూ వచ్చి ఉంటాడు. రాఘవన్ సిగరెట్ పడేసినందుకు తనకి సారీ చెప్పగా దానికి ప్రిన్సిపల్ నువ్వు తెలిసి చేసిన తప్పు గురించి నాకు తెలిసిందే, నీతో మాట్లాడాలని మీటింగ్ రూమ్లోకి తీసుకెళ్లి రాఘవన్తో డిగ్రీయే లేని నీకు ఈ ఆఫీస్ వాళ్ళు 3 లక్షల జీతం ఇస్తున్నారు, ఇదంతా నువ్వు డిగ్రీ ఫేక్ సర్టిఫికెట్స్ ద్వారా చేశావు, ఇదంతా మీ బాస్కి చెప్పమంటావా అనగా దానికి రాఘవన్ ప్లీజ్ సార్, డిగ్రీ ఫేక్ చేసే ఈ జాబ్ సంపాదించా, కానీ కష్టపడి ఈ పొజిషన్కి వచ్చాను, 6 నెలల్లో పెళ్ళి, త్వరలో అమెరికా కూడా వెళ్ళబోతున్నాను, ప్లీజ్ సార్ ఇప్పుడే నా లైఫ్ సంతోషంగా ఉంది, నేను కాలేజీలో చేసింది మనసులో పెట్టుకొని నా జీవితం నాశనం చేయకండి సార్ అని రిక్వెస్ట్ చేస్తాడు. దానికి ప్రిన్సిపల్ నీ లైఫ్ నాశనం చేయాలి అనుకుంటే నువ్వు ఫ్రాడ్ అని నీ బాస్తో పెళ్లి కాబోయే నీ మామతో ఎప్పుడో చెప్పేవాడిని కదా, కానీ నువ్వు డిగ్రీయే తీసుకోకుండా సక్సెస్ అయినప్పుడు కష్టపడి చదివి ఉద్యోగం కోసం రోడ్ల మీద తిరిగేవాడు పిచ్చోడిలా కనిపిస్తాడు కదా. డిగ్రీ అనేది ఒక బిల్డింగ్కి పునాది లాంటిది, పునాది బాగుంటేనే బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది, కానీ నీ లైఫ్ పునాదే లేని బిల్డింగ్ లాంటిది, ఎప్పుడు ఎలా కూలిపోతుందో తెలియక అనుక్షణం భయపడుతూ ఉండాలి. అందుకే నేను ఆ రోజు నీతో చెప్పిన మాట నువ్వు ఇప్పుడు చేయక తప్పదు, బోర్డ్ ఎగ్జామ్స్తో నేను మాట్లాడతా, నువ్వు నేను ఇవ్వబోయే ఈ ఒక్క ఛాన్స్లో నీ 48 సప్లీస్ క్లియర్ చేయాలి, ఈ 3 నెలలు కాలేజీకి వచ్చి 100% అటెండెన్స్తో హాల్ టికెట్ తీసుకుని క్లియర్ చేయాలి, లేదంటే నీ ఫేక్ సర్టిఫికేట్స్ గురించి అందరికీ చెప్తా అనడంతో అది విన్నర్ రాఘవన్కి మైండ్ బ్లాక్ అయ్యి తనకి మరో దారి లేక ప్రిన్సిపల్తో ఆ డీల్కి ఓకే చెప్పి తన పేరెంట్స్ అండ్ పల్లవి పేరెంట్స్తో ఆఫీస్లో తనని మేనేజర్గా ప్రమోట్ చేయబోతున్నారు, అందుకే 3 నెలలు ముంబైలో ట్రైనింగ్ తీసుకోవాలి అక్కడికి వెళ్తున్నానని అబద్ధం చెప్తాడు. ఇంకా ఆఫీస్లో తన బాస్తో పెళ్లి పనులు ఉన్నాయి, మ్యారేజ్లో ఇష్యూస్ కూడా ఉన్నాయి, అందుకే 3 నెలలు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలని పర్మిషన్ అడిగి తీసుకుంటాడు. అలా అందరినీ మేనేజ్ చేసి రాఘవన్ 6 సంవత్సరాల తర్వాత తిరిగి తన సప్లీస్ అన్ని క్లియర్ చేయడానికి కాలేజీకి వెళ్తాడు. సీన్ కట్ చేస్తే అలా ప్రిన్సిపల్ రాఘవన్ని తనతో పాటు తీసుకెళ్లి కాలేజీ మొత్తం చూపిస్తూ తన క్లాస్ దగ్గరికి తీసుకెళ్తాడు. అయితే ఆ కాలేజీలోని స్టూడెంట్స్ అందరూ రాఘవన్ని చూసి తను డ్రాగనే కదా అని డ్రాగన్ ఎలా ఉన్నావని పిలుస్తూ ఉంటారు. అదంతా చూస్తున్న రాఘవన్కి ఇక్కడి స్టూడెంట్స్ అందరికీ నేను ఎలా తెలుసు అని అర్థం కాక ప్రిన్సిపల్ని సార్ ఇక్కడి స్టూడెంట్స్ అందరికీ నేను ఎలా తెలుసు అని అడగ్గా దానికి ప్రిన్సిపల్ నవ్వే నువ్వు ఈ కాలేజీలో చాలా ఫేమస్ అయ్యేలా చేసింది నేనే, ఈ కాలేజీలో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ అందరికీ ప్రతి సంవత్సరం ఫ్రెషర్స్ డే రోజు నీ ఫోటో అందరికీ చూపించి నువ్వు చేసిన ఘనకార్యం గురించి అంతా చెప్పి నీలాగా మాత్రం ఏ స్టూడెంట్ అవ్వద్దు అని చెప్తూ ఉంటా, అందుకే అందరి స్టూడెంట్స్కి తమరు బాగా తెలుసు అని చెప్తాడు. అదంతా విన్న రాఘవన్ షాక్ అవుతాడు. ఇంకా అప్పుడే నిఖిల్ అనే స్టూడెంట్ తన గ్యాంగ్తో పాటు రాఘవన్ దగ్గరికి వచ్చి మీరే బ్రో నాకు ఇన్స్పిరేషన్, నాకు మీలాగే ఉండాలి అని ఉంటుంది, అందుకే అలాగే ఉంటున్నా, నా ఫ్రెండ్స్ అందరూ నన్ను జూనియర్ డ్రాగన్ అని పిలుస్తూ ఉంటారు అని చెప్పగా అదంతా విన్న రాఘవన్కి ఇప్పుడు తనకి ఇదంతా ఇంట్రెస్ట్ లేదు అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాత రాఘవన్ తను 3 నెలలు ఇదే కాలేజీలో ఉండి చదవలేను అని తన కన్సల్టెన్సీ వారికి ఫోన్ చేసి కాలేజీకి వెళ్లకుండా ఎగ్జామ్స్ రాయకుండా నా బ్యాక్లాగ్స్ క్లియర్ చేయడానికి ఏదైనా దారి ఉందా అని అడగ్గా దానికి కన్సల్టెన్సీ వారు రాఘవన్తో వేరే దారి ఏదీ లేదు, నువ్వు పక్కాగా చదివి ఎగ్జామ్స్ రాసి పాస్ కావాల్సిందే అని చెప్తారు. దాంతో రాఘవన్కి మరో దారి లేక చదవాలి అని 48 బ్యాక్లాగ్స్ క్లియర్ చేయాలని ఫిక్స్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒక రోజు రాఘవన్ క్లాస్కి ఒక న్యూ లెక్చరర్ వస్తుంది. తనని చూసిన రాఘవన్ మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతాడు. ఎందుకంటే ఆ న్యూ లెక్చరర్ ఎవరో కాదు, రాఘవన్
ఎక్స్ లవర్ అయిన కీర్తి. రాఘవన్ని చూసిన కీర్తి తన దగ్గరికి వచ్చి తనతో మాట్లాడాలని చూస్తుంది. కానీ రాఘవన్ మాత్రం కోపంతో తనతో మాట్లాడకుండా ఇగ్నోర్ చేసి అక్కడ నుండి వెళ్తాడు. అయితే ఒకరోజు కీర్తి రాఘవన్ని కలిసి జరిగిన దానికి తనకి సారీ చెప్పి, నేను నీ విషయంలో తప్పు చేశాను, అందుకే ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం నాకు ఇవ్వు. ఎలా అంటే, నువ్వు ఎగ్జామ్స్ అన్నీ పాస్ అవ్వడం నీకు చాలా అవసరం, అందుకే నువ్వు అన్ని ఎగ్జామ్స్ పాస్ అయ్యేలా నీకు నేను హెల్ప్ చేస్తా, స్పెషల్ నోట్స్ ప్రిపేర్ చేసి ఇస్తా, అది చదివి నువ్వు పాస్ అవ్వచ్చు, తర్వాత నీకు ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు అని చెప్తుంది. అదంతా విన్న రాఘవన్కి కూడా కీర్తి తనకి తన తప్పు తెలుసుకుంది అని అర్థమయ్యి తనపై ఉన్న కోపాన్ని తీసేసి మళ్ళీ కీర్తితో నార్మల్గా మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఆ రోజు నుండి రాఘవన్ డైలీ క్లాసెస్కి అటెండ్ అవుతూ కీర్తి ప్రిపేర్ చేసి ఇచ్చిన నోట్స్ చదువుతూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులకి ఇంకా ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వడంతో చాలా కష్టపడి చదివిన రాఘవన్ అన్ని పేపర్స్ కూడా బాగా రాస్తూ ఉంటాడు. ఇంకా అలా చివరి ఎగ్జామ్ డే ఉండడంతో ముందు రోజు రాత్రి ఆ ఎగ్జామ్ కోసం కూడా రాఘవన్ చదువుతూ ఉండగా అదే టైంకే రాఘవన్ దగ్గరికి కీర్తి కేక్ తీసుకుని వచ్చి సర్ప్రైజ్ ఇస్తుంది. ఎందుకంటే ఈరోజు తన బర్త్డే కాబట్టి. కీర్తి ఇచ్చిన సర్ప్రైజ్కి రాఘవన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయితే అప్పుడే రాఘవన్కి పల్లవి కాల్ చేస్తుంది. పల్లవి కాల్ చూసిన రాఘవన్ లిఫ్ట్ చేయగా పల్లవి చెప్పింది విన్న రాఘవన్కి మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే పల్లవి రాఘవన్కి బర్త్డే సర్ప్రైజ్ ఇవ్వడానికి తను ట్రైనింగ్కి ముంబైకి వెళ్తాను అని చెప్పి ఉండడంతో ముంబైకి వెళ్ళి రాఘవన్కి ఫోన్ చేసి ఉంటుంది. షాక్లో ఉన్న రాఘవన్ బాగా ఆలోచించి ఇప్పుడు తను కాలేజీలోనే ఉన్నాను అన్న నిజం పల్లవికి తెలిస్తే ఇంకా అన్ని నిజాలు తెలిసిపోతాయని ఒక ఐడియా ఆలోచించి పల్లవితో, అయ్యో నీకు సర్ప్రైజ్ ఇవ్వడానికే నేనే ముంబై నుండి హైదరాబాద్కి వచ్చాను అంటాడు. దానికి పల్లవి, అయితే నువ్వు అక్కడే ఎయిర్పోర్ట్లో ఉండు, నేను నెక్స్ట్ ఫ్లైట్కి హైదరాబాద్కి వస్తాను అని. అలా పల్లవి మళ్ళీ హైదరాబాద్కి బయలుదేరుతుంది. ఇంకా రాఘవన్ తనకంటే ముందు ఎయిర్పోర్ట్లో ఉండాలని నిఖిల్ని తీసుకుని ఎయిర్పోర్ట్కి చేరుకుంటాడు. ఇంకా అలా కాసేపటికే పల్లవి వచ్చి రాఘవన్ని కలుస్తుంది. అయితే రాఘవన్ కొంచెం టెన్షన్గా ఉండడం గమనించిన పల్లవి తనతో, నువ్వు నా దగ్గర ఏ విషయమైనా దాస్తున్నావా అని అడగ్గా దానికి రాఘవన్ అలాంటిదేం లేదు అని చెప్తాడు. అయితే పల్లవి మాత్రం తన పాస్ట్లో తనకి ఉన్న లవ్ స్టోరీ గురించి చెప్పి, ఇప్పటికైనా నువ్వు నా దగ్గర ఏదైనా దాస్తున్నావా, నిజం చెప్పు అని అడగ్గా దానికి రాఘవన్, నేను నిన్ను తప్ప ఎవరిని ప్రేమించడం లేదు, నీ దగ్గర ఏ విషయం కూడా దాయటం లేదు అని అబద్ధం చెప్పి ప్రామిస్ కూడా చేస్తాడు. దాంతో పల్లవి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి రాఘవన్ని హగ్ చేసుకుని బర్త్డే విష్ చేసి ఇద్దరు అలా కాసేపు మాట్లాడుకున్న తర్వాత పల్లవి అక్కడ నుండి వెళ్ళిపోయాక రాఘవన్ అండ్ నిఖిల్ కార్లో మళ్ళీ యూనివర్సిటీకి బయలుదేరతారు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు రాఘవన్ తన చివరి ఎగ్జామ్ రాయడానికి వెళ్తూ కీర్తితో, నువ్వే లేకపోతే నేను ఎగ్జామ్స్ అన్నీ ఇంత బాగా రాసేవాడినే కాదు, నువ్వు నాకు లవర్గా ఉన్నప్పుడు హెల్ప్ చేసావు, ఇప్పుడు కూడా హెల్ప్ చేస్తున్నావు, కానీ నేను ఏ రోజు నీ గురించి పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను, ఐఎమ్ సారీ అండ్ థ్యాంక్స్ అని చెప్పి హగ్ చేసుకుని వెళ్ళి ఎగ్జామ్ రాయడం స్టార్ట్ చేస్తాడు. అయితే రాఘవన్కి రాత్రంతా సరిగ్గా నిద్ర లేకపోవడంతో ఎగ్జామ్లో తనకి అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ వచ్చినా సరే నిద్ర ఫుల్గా వస్తూ కళ్ళు మూసుకుపోతూ ఉంటాయి. అయినా కానీ ఎలాగోలా తన లాస్ట్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ చేస్తాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు ఫేక్ సర్టిఫికేట్స్తో జాబ్లో జాయిన్ అవ్వచ్చు అని రాఘవన్కి చెప్పిన అదే గౌతమ్ని ఫేక్ సర్టిఫికేట్స్తో జాయిన్ అయ్యాడు అని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఈ న్యూస్ కాస్త రాఘవన్ కంపెనీ బాస్ కూడా చూసి తన కంపెనీలో పనిచేసే వారి సర్టిఫికేట్స్ ఒరిజినల్ ఆఫ్ ఫేకా అని చెక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా చివరిగా రాఘవన్ని పిలిచి, నువ్వు ఏ కాలేజీ నుండి డిగ్రీ తీసుకున్నావని అడగ్గా రాఘవన్ విజిఎస్ కాలేజీ అని చెప్పడంతో తన బాస్ ఆ కాలేజీ ప్రిన్సిపల్కి ఫోన్ చేసి, రాఘవన్ మీ కాలేజీలో చదివి డిగ్రీ తీసుకున్నాడని అడగ్గా ప్రిన్సిపల్ తను మా కాలేజీలో చదివి అన్ని ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాడు అని చెప్పబోతూ ఉండగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అదే టైంకే ఆ కాలేజీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ రావడంతో కీర్తి రాఘవన్ రిజల్ట్స్ చెక్ చేయగా అన్ని పేపర్స్ కూడా పాస్ అయి ఉంటాడు. దాంతో ప్రిన్సిపల్ రాఘవన్ బాస్తో, రాఘవన్ మా కాలేజీలో చదివి డిగ్రీ తీసుకున్నాడు అని చెప్తాడు. అది విన్న బాస్ హ్యాపీగా ఫీల్ అయ్యి రాఘవన్తో చెప్పగా తను 48 పేపర్స్ ఒకేసారి క్లియర్ చేశాను అని, ఇంకా తనకి ఎలాంటి ప్రాబ్లం లేదని రాఘవన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో అలా ఇంకా రాఘవన్ అండ్ పల్లవికి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేయడంతో రాఘవన్ తన మొదటి వెడ్డింగ్ కార్డు తన కాలేజీ ప్రిన్సిపల్కి ఇచ్చి ఇన్వైట్ చేస్తాడు. ఇంకా అదే రోజు రాత్రి రాఘవన్ తన ఫ్రెండ్స్ అందరికీ బ్యాచులర్ పార్టీ ఇవ్వగా అప్పుడే నిఖిల్ టెన్షన్ పడుతూ వెళ్ళడం చూసి ఏమైందిరా అని అడగ్గా మన క్లాస్మేట్ అయిన టాపర్ అయిన సురేష్ ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు అని సూసైడ్ అటెంప్ట్ చేశాడంట అని చెప్పడంతో ఇద్దరు వెంటనే వెళ్ళి సురేష్ని కలిసి మాట్లాడగా ఇక్కడే రాఘవన్కి తెలిసే విషయం ఏంటంటే చివరి ఎగ్జామ్ సురేష్ బాగా రాసి ఉంటాడు, కానీ బుక్లెట్లోని మొదటి పేజీ మాత్రమే తనది అని, లోపలి పేజెస్ అన్ని చేంజ్ అయ్యాయని రివాల్యుయేషన్ కాపీ తనకి చూపిస్తాడు. అది చూసిన రాఘవన్ షాక్లో ఉండిపోతాడు. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే నిజానికి చివరి ఎగ్జామ్ రోజు రాఘవన్ నిద్రమత్తులో ఎగ్జామ్ సరిగ్గా రాసి ఉండడు. తను ఆ ఎగ్జామ్ పక్కాగా ఫెయిల్ అవుతానని అర్థమైన రాఘవన్ తన కన్సల్టెన్సీ వారితో మాట్లాడి ఇదొక్క ఎగ్జామ్ పాస్ అయ్యేలా చేయండి అని రిక్వెస్ట్ చేయగా వాళ్ళు ఓకే అని చెప్పి ఉంటారు. అలా కన్సల్టెన్సీ వాళ్ళే పక్కపక్కనే హాల్ టికెట్ నెంబర్స్ గల రాఘవన్ ఆన్సర్ షీట్
షీట్‌ని సురేష్ షీట్‌లో పెట్టి చేంజ్ చేయించి ఉంటారు. అందుకే సురేష్ ఫెయిల్ అయ్యి రాఘవన్ పాస్ అయి ఉంటాడు. ఈ విషయం అర్థమైన రాఘవన్ తన వల్లే టాపర్ అయిన సురేష్ ఫెయిల్ అయ్యాడు అని, తన లైఫ్ స్పాయిల్ అయిందని చాలా బాధతో అక్కడి నుండి తిరిగి వచ్చి రాత్రంతా అదే ఆలోచిస్తూ చాలా ఫీల్ అవుతాడు. నిజానికి సురేష్ వాళ్ళది చాలా పేద కుటుంబం. సురేష్ చాలా కష్టపడి చదివి ఇక్కడ దాకా వచ్చి జాబ్ తెచ్చుకొని తన పేరెంట్స్‌ని హ్యాపీగా చూసుకోవాలని ఆశపడుతూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం రాఘవన్ అండ్ పల్లవిల పెళ్లి. అందరూ హ్యాపీగా ఉంటారు కానీ రాఘవన్ మాత్రం హ్యాపీగా ఉండడు. తన వల్లే సురేష్ ఫెయిల్ అయ్యాడు అని అదే ఆలోచిస్తూ ఉంటాడు. అలా తాళి కట్టే సమయానికి రాఘవన్ లేచి అక్కడే ఉన్న ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి తన వల్లే సురేష్ ఫెయిల్ అయ్యాడు అని నిజమంతా చెప్పి, నాకు ఏ శిక్ష అయినా విధించండి కానీ సురేష్ని మాత్రం పాస్ చేయండి, లేదంటే తను చచ్చిపోతాడని రిక్వెస్ట్ చేస్తాడు. ఇంకా తన బాస్తో కూడా నేను ఫేక్ సర్టిఫికెట్స్తోనే ఈ జాబ్లో జాయిన్ అయ్యానని నిజం చెప్పి పల్లవితో ఈ నిజాలు అన్నీ దాచి నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని అన్ని నిజాలు అందరికీ చెప్తాడు. అదంతా విన్న అక్కడి వారందరూ షాక్ అవుతారు. ఇంకా తర్వాత రాఘవనే వెళ్ళి పోలీసులకి సరెండర్ అవుతాడు. అలా కొంతకాలం గడిచిపోతుంది. సీన్ కట్ చేస్తే అలా 6 నెలల తర్వాత రాఘవన్ జైలు నుండి బయటికి వస్తాడు. ఇంకా అప్పటికే ఈఎంఐలు కట్టలేదు అని తమ ఇంటిని బ్యాంకు వాళ్ళు జప్తు చేయడంతో రాఘవన్ని తన ఫాదర్ తమ పాత ఇంటికి తీసుకుని వెళ్తాడు. తను చేసిన తప్పులకి తన అమ్మ రాఘవన్ మీద ఇంకా సీరియస్గానే ఉంటుంది. కానీ తన ఫాదర్ మాత్రం ఇంకా రాఘవన్ మీద ఎంతో ప్రేమ చూపిస్తూ తనతో హ్యాపీగా మాట్లాడుతూ ఉంటాడు. అది చూసిన రాఘవన్, నాన్న, నేను నా లైఫ్లో మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టాను. మీ కోపాన్ని మనసులో దాచుకుని బయటికి నాతో ఇలా సంతోషంగా నటించకండి, నన్ను తిట్టండి, కోప్పడండి అనగా దానికి తన ఫాదర్ నవ్వే, నా చిన్న వయసులో ఊర్లో పరుగు పందెంలో నా పక్కన పరిగెత్తేవాడు, వాడు గెలవాలి అని నన్ను తోసేసి పరిగెత్తాడు. ఆ రోజు విరిగిన కాలుతో అలాగే కుంటుకుంటూ నడుస్తున్నా, కానీ అదే తప్పు నా కొడుకు చెయ్యలేదు అన్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందిరా. నీకేమైనా పర్లేదు, ఆ కుర్రాడి జీవితం నాశనం కాకూడదు అని అందరి ముందు తప్పు ఒప్పుకొని ఆ కుర్రాడికి మంచి జీవితం వచ్చేలా చేశావే, అప్పుడే నువ్వు నా కొడుకువి అనిపించావురా. కింద పడ్డావని బాధపడొద్దు నాన్న, లేచి మళ్ళీ పరిగెత్తు, నీ వెనకాల నీ కోసం ఏం చేయడానికైనా ఈ నాన్న ఉన్నాడు, అన్నీ చూసుకుంటా అనడంతో అది విన్న రాఘవన్ చాలా ఎమోషనల్ అవుతాడు. అది చూసిన తన అమ్మ కూడా ఎమోషనల్ అవుతుంది. ఆ రోజు నుండి రాఘవన్ నిజాయితీగా ఏ పని చేసినా తప్పు లేదు అని ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తూ అలాగే మళ్ళీ ఇంజనీరింగ్ ఫస్ట్ నుండి చదువుతూ ఫస్ట్ సెమ్లో 90%తో పాస్ అవుతాడు. ఒకరోజు ప్రిన్సిపల్ ఇంటికే ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్ళగా ప్రిన్సిపల్ రాఘవన్ గురించి అంతా తెలుసుకుని తర్వాత ఫ్రెషర్స్ డే రోజు రాఘవన్ ఫోటో అక్కడి స్టూడెంట్స్ అందరికీ చూపించి రాఘవన్ ఫెయిల్యూర్ కాదు, ఓడిపోయామని ఆగిపోకుండా తిరిగి లేచి పరిగెత్తి సక్సెస్ఫుల్ అవుతున్న ఈ డ్రాగన్ ఈ కాలేజ్ నుండి వెళ్ళిన మోస్ట్ సక్సెస్ఫుల్ స్టూడెంట్ అని తన కథ మొత్తం వారికి చెప్పి తనని అందరూ ఇన్స్పైరింగ్గా తీసుకోండి అని చెప్తాడు. అది విన్న కీర్తి కూడా చాలా ఎమోషనల్ అవుతుంది. ఇంకా మూవీ ఎండింగ్లో ప్రిన్సిపల్కి రాఘవన్ బాగా నచ్చి తన కూతుర్ని రాఘవన్కి ఇచ్చి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యి రాఘవన్ ఇంటికి వచ్చి అదే విషయం చెప్పగా అది విన్న రాఘవన్ మాత్రం ఇంకా జీవితాంతం తనకి క్లాస్ పీక్తాడు అని వద్దు అంటాడు. కానీ తన కూతుర్ని చూశాక తను బాగా నచ్చి అలాగే చూస్తూ ఉండిపోతాడు. అలా కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.